జిల్లా 10వ తరగతి ఫలితాలలో 599 మార్కులు సాధించిన నారాయణ స్కూల్ విద్యార్థిని రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో 592 మార్కులు సాధించిన గ్రంథి ఊహా ప్రీతి రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ లో 599 మార్కులు సాధించిన సందర్భంగా నెల్లూరు జిల్లా ధనలక్ష్మీపురంలోని నారాయణ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఆరాధ్య భవన్ క్యాంపస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల డీన్ రాయుడు మాట్లాడుతూ సుశిక్షితులైన సిబ్బంది ద్వారా నారాయణ విద్యా సంస్థలలో బోధన ఉంటుందని చెప్పారు. ఏజీఎం రవివర్మ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్ నిరంతర పర్యవేక్షణతో ఇటు అకాడమిక్ పరీక్షలతో పాటుగా అటు పోటీ పరీక్షల్లో నారాయణ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, ప్రిన్సిపాల్ నాగమణి, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా గౌరవించాలి. To the respectful dignitaries who are presented here, myself, I am Grandhi Uha Preeti, studying in Narayana Girls Residential Campus, Aradhya Bhavan, Dhanlakshmipuram, since 9th standard. I secured 599 marks out of 600 in 2025 SSC public examinations. This all credit goes to my parents and teachers. They supported me very well. They encouraged me in all my ups and downs. The weekly examinations, pre-final tests and error corrections has improved me a lot. I want to become an IAS officer. So thank you for Narayana team. SSC 2025 సంవత్సరం ఫలితాల్లో 600 మార్కులకు గాను 599 మార్కులు మా విద్యార్థిని గ్రంథి ఊహా ప్రీతి సాధించడం జరిగింది. ఈ స్టూడెంట్ మన నారాయణ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ధనలక్ష్మీపురంలో 9th క్లాస్ నుంచి చదువుతూ ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో 2వ మార్కు, 600కి 599 అంటే ఇది రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్లో 2nd మార్కు అవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ధనలక్ష్మీపురం రెసిడెన్షియల్ బాయ్స్, రెసిడెన్షియల్ సిఓ స్కూలు, రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో 470 మంది ఈ సంవత్సరం 10th క్లాస్కి అపీర్ అవడం జరిగింది. వీళ్ళల్లో ఊహా ప్రీతి 599 కాకుండా మనకి 595 మార్కుల పైన 3 విద్యార్థులు రావడం జరిగింది. 590 మార్కుల పైన 21 మంది విద్యార్థులు రావడం జరిగింది. 580 మార్కుల పైన 93 మంది విద్యార్థులు రావడం జరిగింది. అంతేకాకుండా సిఓఎస్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో సగటు మార్కే 600కి 546 రావడం జరిగింది. గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో సగటు మార్కే 526.2. అదేవిధంగా బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో 466.3 రావడం జరిగింది. ఈ 3 స్కూల్స్లో కూడా 2 స్కూల్స్ 100% పాస్ పర్సెంటేజ్ రావడం జరిగింది. నారాయణ స్కూల్స్లో ప్రత్యేకంగా గ్రూప్స్తో పాటుగా లాంగ్వేజెస్ ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్ లేదా తెలుగు, అదేవిధంగా నాన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్, సోషల్ స్టడీస్, బయాలజీ
ఇవన్నీ కూడా సమాన స్థాయిలో శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టే ఇంతటి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంది. విద్యార్థులకి విద్యతో పాటుగా ఆల్రౌండ్ యాక్టివిటీస్ నారాయణ విద్యా సంస్థల్లో అనేకమైనటువంటి పర్యవేక్షణలో జరిపిస్తూ ఉన్నారు. అకాడమిక్గా వెరీ స్ట్రాంగ్ నారాయణ గ్రూప్స్ మీకు తెలుసు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు మా విద్యార్థులు సాధించారు. అన్ని పరీక్షల్లోనూ, ఇటు అకాడమిక్ పరీక్షల్లో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మనకి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ వాటిల్లో కానీ మా విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు తీసుకొస్తూ ఉన్నారు. దీనికి నారాయణ సంస్థల్లో టాప్ టు బాటమ్ మానిటరింగ్ ఉంటుంది. ఈ మానిటరింగ్లో స్టూడెంట్స్ పైన ఒక స్టేట్ లెవెల్ కరికులం డే టు డే ఏ స్కూల్లో ఏ క్లాస్లో ఏమి టీచ్ చేయాలనేది ఒక స్టాండర్డైజ్డ్ కరికులం, ఒక కామన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ ఎగ్జామినేషన్స్ ఎంతో శ్రద్ధతోటే అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుల చేత వీకెండ్ ఎగ్జామినేషన్స్ తయారు చేయించి ఆ ఎగ్జామినేషన్స్ పెట్టి దానిలో వచ్చినటువంటి మార్కుల్ని విశ్లేషించి స్టూడెంట్స్కి చెప్పడానికి ప్రిన్సిపాల్స్, అలాగే స్కూల్లో డీన్స్ ఉంటారు. కొన్ని స్కూల్స్ కలిపి క్లస్టర్ ప్రిన్సిపాల్స్ ఉంటారు. మళ్ళా వాళ్ళపైన ఆర్ఐస్ అని ఉంటారు, వాళ్ళపైన ఆర్ఎండి అని ఉంటారు. వీళ్ళందరితో పాటుగా నాన్ అకాడమిక్ చూసేదానికి మనకి ఎక్కడికక్కడ ఏజిఎంస్ అని వీళ్ళందరూ పర్యవేక్షణలో విద్యార్థులు మంచిగా ఫలితాలు సాధించేదానికి వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా నెల్లూరు నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిలో 2వ మార్కు సాధించిన దానికి చాలా గర్వంగా ఉంది. మా నెల్లూరు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రత్యేకంగా రావడానికి మనకి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ గారు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం ఏ వింగ్ తీసుకున్నా, కాలేజ్ కానీ స్కూల్ కానీ బోర్డు ఫలితాల్లో కానీ కాంపిటేటివ్ ఫలితాల్లో కానీ ఎంతో ముందంజలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చేదానికి ఎప్పటికప్పుడు వారి గైడెన్స్ మాకు ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ సంవత్సరము మా ఫౌండర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు శ్రీమతి రమానారాయణ గారు మమ్మల్ని అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఏ విధంగా మనం చేస్తే స్టూడెంట్స్ యొక్క ప్రతిభ బాగుంటుంది, వాళ్ళు మంచి స్థాయిలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు, ఎప్పటికప్పుడు వారు మాకు సూచనలు ఇస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ కావలసినటువంటి ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా పర్యవేక్షిస్తూ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నెల్లూరు నారాయణ స్కూల్స్ నుండి ఇంత మంచి ఫలితాలు రావడం జరిగిందండి. ఈ విద్యార్థులు భవిష్యత్తులో రేపు ఇంటర్మీడియట్ స్థాయి నుండి అటు బీటెక్కి వెళ్ళినా లేదా మెడిసిన్కి వెళ్ళినా లేదా సివిల్స్కి వెళ్ళినా లేదా అకౌంట్స్కి వెళ్ళినా ఏ స్థాయిలో పిల్లలు వెళ్ళినా కానీ స్కూల్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి అనేక విధాలుగా శ్రద్ధ తీసుకోమని మా నారాయణ విద్యా సంస్థల యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులకు తగినటువంటి విధంగా పాఠ్యాంశాలు రూపొందించడం జరుగుతూ ఉంది. స్టేట్ సిలబస్ నుంచి ఏ విధంగా చేస్తే స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధిస్తారు, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ సరిగ్గా ఉండాలంటే ప్రోగ్రామింగ్ ఎలా ఉండాలనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇంతటి మంచి ఫలితాలు రావడం జరిగింది. ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలు ఎన్నుకున్నటువంటి పేరెంట్స్కి ఎంతో మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. మా పేరెంట్స్ వాళ్ళ సహకారం ఉంటుంది. అసలు చివరగా మరీ ముఖ్యంగా మా విద్యార్థులు ఈరోజు మా ఊహా ప్రీతి కానీ అలాగే మిగతా అమ్మాయిలు అలాగే అబ్బాయిలు వీళ్ళంతా కూడా చాలా కష్టపడి చదివేటటువంటి వాళ్ళు ఉండడం వల్ల, అంటే ఈ రోజుల్లో ఏంటంటే అండి కాంపిటీషన్ పెరిగింది. ఒకప్పట్లాగా అంటే పాత రోజుల్లో మనకి ఫస్ట్ క్లాస్ రావడం అంటేనే గ్రేట్. ఒకప్పుడు విద్యార్థుల్లో అవగాహన పెరిగింది, తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగింది, వాళ్ళకి ఇచ్చేటటువంటి గైడెన్స్లో విద్యా సంస్థలు మాలాంటి విద్యా సంస్థల నుంచి గైడెన్స్ పెరిగింది. ఈ కాంపిటీషన్లో మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారంటే
వాళ్ళ యొక్క కష్టం చాలా ఉంది. సో ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మేము అభినందిస్తున్నాము. వాళ్ళని తదుపరి వాళ్ళు విద్యలో ముందుకెళ్ళటానికి ఇంటర్మీడియట్లో తర్వాత ఏ గ్రూపుల్లో నుంచి వాళ్ళు వెళ్తే వాళ్ళ యొక్క ఐచ్ఛికానికి అనుగుణంగా వాళ్ళ యొక్క ఏదైతే ఎంపిక చేసుకుంటారో దానికి అనుగుణంగా నారాయణ విద్యా సంస్థలు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఆ విధంగా విద్యార్థులకి మేము గైడెన్స్ ఇస్తూ ఉన్నాం. నారాయణ విద్యా సంస్థల్లో కామన్ షెడ్యూలు, కామన్ ఎగ్జామినేషనే కాకుండా వాళ్ళకి ఎర్రర్ అనాలిసిస్ మరి ఏ ఇతర విద్యా సంస్థల్లో లేని విధంగా నారాయణ గ్రూపు ఫౌండర్ సార్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిడిఎఫ్ ప్రోగ్రామ్ అనేది మాకు అత్యంత బలమైనటువంటి పిల్లర్ లాంటిది. ఇందులో స్టూడెంట్స్కి కాన్సెప్ట్స్, డెఫినిషన్స్, ఫార్ములాస్ ప్రత్యేకంగా నేర్పిస్తూ అది వాళ్ళు నేర్చుకున్నారా లేదా ఎవాల్యుయేషన్ చేస్తూ ముందుకి వెళ్తూ ఉన్నాం. అందుకనే ఇంతటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంది. ఈ ఫలితాలు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, నారాయణ అధ్యాపక బృందానికి, మా దగ్గర సుశిక్షితులైనటువంటి డెడికేటెడ్ ఉపాధ్యాయులు, మంచి టీచింగ్ స్టాఫ్, నిరంతరము పిల్లల్ని వర్క్ చేస్తూ ఉండేటటువంటి స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అదేవిధంగా నాన్ అకాడమిక్ ఎవరైతే దీన్నంతా స్కూల్స్ అంతా పర్యవేక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చివరగా రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లో కూడా అంటే మొన్న వచ్చినటువంటి జేఈ మెయిన్స్ కానీ అలాగే నీట్ ఫలితాలు కానీ రేపు రాబోయేటువంటి జేఈ అడ్వాన్స్లో కానీ నీట్ ర్యాంకులు ఇంకా రాలేదు నీట్లో కానీ అలాగే ఎంసెట్ ఇప్పుడే జరిగింది ఎంసెట్లో కానీ ఏ పరీక్ష తీసుకున్నా నారాయణ విద్యార్థులు ఏ స్థాయిలో అయినా ఇటు ఎస్ఎస్సిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ అన్ని స్థాయిల్లో కూడా రాణిస్తారు. సో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవివర్మ. నేను నారాయణ స్కూల్స్ యొక్క ఏజెంట్ మార్క్స్లో. నారాయణ రెసిడెన్షియల్స్ గర్ల్స్ క్యాంపస్ నుంచి ఊహప్రీతి గ్రంథి, షీ గాట్ 599 అవుట్ ఆఫ్ 600. తెలుగులో ఈ పాపకి 100 మార్కులు వచ్చాయి, ఇంగ్లీష్లో 100 మార్కులు వచ్చాయి, సైన్స్లో 100 మార్కులు వచ్చాయి, మ్యాథ్స్లో 100 మార్కులు వచ్చాయి, సోషల్లో 100 మార్కులు వచ్చాయి, హిందీలో 99 మార్కులు. ఈ పాప ఈరోజు రీవెరిఫికేషన్ మార్కుల ద్వారా జిల్లాలో టాప్గా ఉంది. అలాగే స్టేట్లో 2nd మార్క్ వచ్చింది. స్పెషల్గా రెసిడెన్షియల్ క్యాంపస్లు తీసుకుంటే మాకు గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా రెసిడెన్షియల్ క్యాంపస్, బాయ్స్ సిఓ క్యాంపస్ ఎక్స్క్లూజివ్గా ఉంది. అలాగే బాయ్స్ సిబిఎస్ఈ క్యాంపస్ ఎక్స్క్లూజివ్గా ఉంది. బాయ్స్ స్టేట్ బోర్డ్ కూడా ఎక్స్క్లూజివ్గా ఉంది. ఈ క్లస్టర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మా దగ్గర నుంచి 470 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తే ఈ 470 మంది విద్యార్థుల్లో 2 బ్రాంచ్ల నుంచి నారాయణ రెసిడెన్షియల్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ నుంచి 100 అవుట్ ఆఫ్ 100 రిజల్ట్ వచ్చింది. గత 3 సంవత్సరాల నుంచి గర్ల్స్ రెసిడెన్షియల్ నుంచి 100% రిజల్ట్స్ వస్తుంది. అలాగే ధనలక్ష్మీపురంలో ఉన్న సిఓ క్యాంపస్ నుంచి కూడా ఈ సంవత్సరం 251 మంది పిల్లలు ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తే 251 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. దే ఆల్సో గాట్ 100% ఆఫ్ ది రిజల్ట్. కాస్త అనాలిసిస్ డీటెయిల్గా స్టడీ చేస్తే ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో 595 పైన 3 పిల్లలు, అంటే 599 గ్రంథి ఊహప్రీతి, అలాగే జితేష్ కుమార్ హీ గాట్ 596, అలాగే దీపక్ హీ గాట్ 595, అంటే 595 అండ్ అబోవ్ వీ గాట్ 3. అలాగే 590 అండ్ అబోవ్ కానీ తీసుకుంటే 23 మంది విద్యార్థులు ఈ యొక్క రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి మాత్రమే రావడం జరిగింది. అలాగే 550 అండ్ అబోవ్ కానీ తీసుకుంటే 550 అండ్ అబోవ్ అందులో 50% ఆఫ్ ద చిల్డ్రన్కి వచ్చి 470 మందిలో 50% ఆఫ్ ద చిల్డ్రన్ దే గాట్ 550 అండ్ అబోవ్. అలాగే 500 అబోవ్ రేంజ్ తీసుకున్న 76.3% ఆఫ్ ద చిల్డ్రన్ దే గాట్ 500 అబోవ్. ఇంకాస్త అనాలిసిస్ డీప్గా డిస్కస్ చేస్తే హండ్రెడ్స్ 183 మంది విద్యార్థులకి వివిధ సబ్జెక్టులో 100కు 100 మార్కులు వచ్చాయండి.
183 మంది విద్యార్థులకి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో 100 వచ్చాయి. అందులో తెలుగు నుంచి 34 మంది విద్యార్థులు ఓన్లీ మాకున్న ధనలక్ష్మీపురం రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి తెలుగులో 100కి 34 మందికి, అలాగే మ్యాథ్స్లో 44 మందికి వచ్చాయి, సోషల్లో 50 మందికి వచ్చాయి. సో ఇలాగా అన్ని సబ్జెక్ట్స్లో 100 out of 100 ఎక్కువ మంది స్కోర్ చేయడం జరిగింది. అలాగే బ్రాంచ్ యావరేజ్ తీసుకున్న ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి సిఓ క్యాంపస్ 546 out of 600, అంటే సగటున ప్రతి విద్యార్థికి 546 మార్కులు. ఇట్ ఈస్ 91.1%. అలాగే గర్ల్స్ రెసిడెన్షియల్ తీసుకుంటే ఇక్కడ 526 యావరేజ్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు 178 మంది విద్యార్థినులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి యావరేజ్ మార్కు 526 వచ్చింది. సో ఏ పారామీటర్ తీసుకున్నా ఈ సంవత్సరం అత్యుత్తమైనటువంటి ఫలితాలు రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి అందివ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాలు ఎవరంటే మా రిసోర్సెస్, టీచర్స్. ద బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడైతే ఉంటారో ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈరోజు వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్ కావచ్చు, వివిధ రేంజెస్లో మా పిల్లలు ఉన్నటువంటి పర్సంటేజెస్ కావచ్చు, వీటన్నిటికి కారణం బెస్ట్ టీచర్స్. బెస్ట్ టీచర్ని తీసుకుంటాం, వాళ్ళు బెస్ట్గా ట్రైన్ చేస్తాం, వాళ్ళకి టర్మ్ 1లో ఉన్న సిలబస్ అంతా వాళ్ళకి బాగా ట్రైన్ చేసి వాళ్ళ నుంచి నాలెడ్జ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాం. అలాగే డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్లో ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం వల్ల ఈరోజు ఇటువంటి ఫలితాలు అందిస్తూ ఉన్నాం. స్పెషల్లీ రెసిడెన్షియల్ క్యాంపస్లో అది అకామిడేషన్ పరంగా తీసుకోవచ్చు, ఫుడ్ పరంగా తీసుకోవచ్చు, ఎన్విరాన్మెంటల్ పరంగా తీసుకోవచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ చాలా క్లీన్గా, నీట్గా ఉంటాయి. సో ఎవరైనా పేరెంట్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ని విజిట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని అంటే సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.